బ్లూపీ మరియు మాయా అడవి సాహసం. ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరులో చలాకీగా దయగల బ్లూపీ జీవించేవాడు. అతని పొడవాటి చెవులు, మెరిసే కళ్ళు అందరినీ ఆకట్టుకునేవి. బ్లూపీకి అందరికీ సహాయం చేయడం, కొత్త విషయాలు కనుగొనడం అంటే చాలా ఇష్టం. ఒక ఉదయం తన క్యారెట్ తోటకి నీళ్లు పోస్తూ ఉండగా బ్లూపీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అది ఏమిటి? అడవిలోంచి బంగారు వెలుగు వస్తోందే. చిన్న బుట్ట తీసుకుని అతడు అడవిలోకి దూకేశాడు. చెట్లు ఎత్తుగా ఎగసి, పూలు వింత రంగుల్లో వెలిగి, మిణుగురులు నక్షత్రాల్లా మెరిసి, అది కలలలోకంలా అనిపించింది. అంతలోనే ఒక పాత పెద్ద చెట్టులో తలుపు కనబడింది. దయగలవారే లోపలికి ప్రవేశించగలరు అని తలుపుపై అక్షరాలు మెరిశాయి. బ్లూపీ తన చిన్న పంజా తలుపుపై ఉంచగానే ఓ మాంత్రిక వెలుగులో తలుపు తెరుచుకుంది. లోపల కొత్త స్నేహితులు ఎదురయ్యారు. చురుకైన ఉడత, జ్ఞానంతో నిండిన తాబేలు గోరో, పాటల పెట్టెలుమ. వారు చెప్పారు, మా మాయా అడవి వెలుగంతా మసకబారిపోతోంది. ప్రకాశమణిని ఓ నీడ దొంగిలించింది. బ్లూపీ ఇలా అంది, అయ్యో, వెలుగులేకపోతే అడవి నశిస్తుంది కదా. నేను మీకు సహాయం చేస్తాను. నేను చిన్నవాడినైనా నా హృదయం పెద్దది. అందరూ కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. ఊగిసలాడే తాడుపై వంతెన దాటుతుంటే బ్లూపీ వణికాడు, కాని లుమా దారిని చూపింది. మాట్లాడే రాయివేసిన పజిల్ను గోరో పరిష్కరించాడు. ఆకలితో ఉన్న నక్కను చూసి బ్లూపీ తన క్యారెట్లు పంచుకున్నాడు. ఆ నక్క వారికి రహస్య దారిని చూపింది. చివరికి వారు చీకటి గుహకు చేరుకున్నారు. గోడలపై నీడలు నాట్యం చేస్తూ గాలి గుసగుసలాడింది. లోపల ఓ నీడరాక్షసుడు గర్జిస్తూ ప్రకాశమణిని కాపాడుతున్నాడు. దీన్ని ఎందుకు ఇస్తాను? శక్తి నాది అని కేకేసింది. బ్లూపీ ఇలా అంది, శక్తి దొంగిలించడం వల్ల రాదు. నిజమైన శక్తి దయలో ఉంది. నీడ ఇలా అంది, దయ, హాహా, అది బలహీనుల కోసం. కాని క్రమంగా ఆ నీడ కరుగుతూ ఒంటరి బూడిద రంగు తోడేలు బయటపడింది. తోడేలు ఇలా అంది, నాకు స్నేహితులు కావాలి. అందుకే ఈ మణి దొంగిలించాను. అందరూ నన్ను గమనిస్తారని అనుకున్నా. బ్లూపీ ఇలా అంది, స్నేహం కోసం దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా మా స్నేహితుడివి కావచ్చు అని చెప్పి తన పంజా ముందుకు చాపాడు. తోడేలు కొంతసేపు ఆగి మణిని తిరిగి ఉంచాడు. వెంటనే అడవి మళ్లీ వెలిగిపోయింది. రంగురంగుల పూలు వికసించాయి, నదులు మెరిశాయి, మిణుగురులు ఆకాశమంతా దీపాల్లా కాంతులు విరజిమ్మాయి. అందరూ జంతువులు కలిసి బ్లూపీకి అభినందనలు తెలిపారు. తోడేలు కూడా వారితో కలిసిపోయాడు. ఆ రాత్రి బ్లూపీ నక్షత్రాల వైపు చూసి, మనసులో దయ ఉంటే పెద్ద చిన్న అనే తేడా లేదు. ప్రపంచాన్నే వెలిగించగలం. నిజమైన మాంత్రికం దయలోనే ఉంది. మనం పంచుకుంటే, పరామర్శిస్తే, ధైర్యంగా నిలబడితే చీకటి కూడా స్నేహితుడిగా మారుతుంది.